ప్రపంచం అంతటా ఉన్న జెమినీ టీవీ ప్రేక్షకులారా, మీ అందరికీ నమస్కారం. ఈ నాటు వైద్యం అనబడే ఆరోగ్యాన్నిచ్చే కార్యక్రమంలో మిమ్మల్ని మళ్ళీ కలుసుకోవడం మహదానందంగా ఉంది. ప్రియమైన ప్రేక్షకులారా, ప్రతిరోజు ఒక మూలిక, ప్రతిరోజు ఒక మందు, ఇలా మనకు తేలిగ్గా దగ్గరగా దుకాణాలలో దొరుకుతూ ఉండే మూలికలు, మనం వంటగదిలో వంట కోసం ఉపయోగించే ఆహార పదార్థాలు, వీటన్నిటినీ తేలిక పద్ధతిలో ఎన్నో పెద్ద వ్యాధులను పోగొట్టగలిగే విధంగా, డబ్బు ఖర్చు లేని రీతిలో, సురక్షితమైన విధానంలో మనం మందులను మన ఇంట్లోనే ఉండి చూసి నేర్చుకుని ప్రయోజనం పొందుతూ ఉన్నాం. ఆ వరుసలో ఈరోజు నాటు వైద్యం కార్యక్రమంలో మన అందరికీ తెలిసిన ఒక చెట్టు, రావి చెట్టు అనేది దీని పేరు. రావి ఫికస్ రిలిజియోసా అనేది దీని బొటానికల్ పేరు. పీపల్ అని ఇంగ్లీషులో పిలుస్తారు, పీపల్ ట్రీ అని. అరస మరం అని తమిళ భాషలో దీనికి పేరు, అరస మరం. అశ్వత్థ వృక్షం అని సంస్కృతంలో దీన్ని పిలుస్తూ ఉంటారు. అశ్వత్థం అని పేరు వింటే అశ్వత్థామ అనే ఒక ముని మనకు గుర్తు వస్తాడు. అశ్వత్థం అని అనగానే గుర్రాలు అని కూడా ఒక అర్థం వస్తుంది. ఆ విధంగా ఈ రావి చెట్టు హిందూ మత పూజా విధానాలలో ముఖ్య పాత్ర వహిస్తోంది. దీన్ని బోధి వృక్షం అని కూడా అంటూ ఉంటారు. రావి చెట్టు కింద మొదట్లో వినాయకుణ్ణి ఉంచి పూజించడం అనేది ఆచారంగా ఉండేది. చెరువు అనేది ఉంటే గట్టు మీద ఒక రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు కింద ప్రథమ దైవం అయిన వినాయకుడు ఉంటాడు. ఆయన్ని పూజించడం అనేది ఆచారంగా వచ్చింది. కాలక్రమేణా ఈ రావి చెట్టుని చెరువులో స్నానం చేసి రావి చెట్టుని 48 రోజులు ప్రదక్షిణ చేయడం వల్ల ఆడవారిలోని గర్భం దాల్చని స్థితి అనేది ఇన్ఫెర్టిలిటీ మారుతుంది అని ఒక నమ్మకం. కారణం, ఈ రావి చెట్టు ఒక గుడ్ కండక్టర్ అని ఇంగ్లీషులో మనం చెప్పవచ్చు. గుడ్ కండక్టర్ అంటే అర్థం ఒక సులభ వాహిని. విద్యుత్తుని తేలిగ్గా ప్రవహింపచేసే గుణం దీనిలో ఉంది. ఇందులో నుండి ఏర్పడే విద్యుత్ తత్వం శరీరం పైన తడి బట్టలతో ప్రదక్షిణ చేస్తున్న స్థితిలో గ్లాండులార్ అని చెప్పబడే గ్రంథులలో ఏర్పడుతుండే ఒక మార్పు. దానివల్ల కొన్నాళ్లకు గర్భం నిలిచే పరిస్థితి ఏర్పడుతుంది అంటారు. దీని లేత ఆకులు మనం మందుగా తీసుకోవడం వల్ల ఇది ఒక యాంటీ పైరెటిక్ అనే రీతిలో, ఫెబ్రిఫ్యూజ్ అనే రీతిలో పనిచేస్తాయి. జ్వరాన్ని పోగొడతాయి. శరీరంలో చెమటను పుట్టించి వ్యర్థాలను బయటకు నెట్టివేసే విధంగా పనిచేస్తాయి. శరీరానికి ఉష్ణాన్ని ఇచ్చేవిగాను, శరీరానికి బలం చేకూర్చేవిగాను పనిచేస్తాయి. దీని బెరడు యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ అని చెప్పబడే రీతిలో పనిచేస్తాయి. శిలీంధ్రాలను హరిస్తాయి. పైన పట్టుగా వేసుకున్న, కడుపులోకి ఏదో విధంగా మందుగా తీసుకున్న దీని బెరడు కానివ్వండి, ఆకులు కానివ్వండి, ఆ శిలీంధ్రాలను, ఫంగల్ అని చెప్పబడే శిలీంధ్రాలను తొలగిస్తాయి. సూక్ష్మ క్రిములను అంతం చేస్తాయి. వ్యాధి క్రిములను దూరం చేసే మందుగా ఇవి పనిచేస్తాయి. చర్మ వ్యాధులకు ఒక మంచి మందు అవుతాయి. దీని గింజల్లో పురుషత్వాన్ని పెంపొందించే గుణం పుష్కలంగా ఉంది. ముఖ్యంగా ద స్పోమ్ కౌంట్ అని చెప్పబడే విధంగా వీర్య కణాల సంఖ్య, ద స్పోమ్ మోటిలిటీ అని చెప్పబడే వీర్య కణాల పైన శక్తి, వీటిని పెంపొందించే విధంగా ఈ గింజలు పనిచేస్తాయి. ఒక మైల్డ్ లాక్సైటివ్ అనే రీతిలో దీని గింజలు ఆ మలాన్ని బయటకు నెట్టే మందుగా పనిచేస్తాయి. ఈ రావి సాధారణంగా ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ముఖ్యంగా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ కాలంలో పూచి కాచి సంవత్సరానికోసారి పళ్లను అందించే చెట్టుగా ఉంటుంది. ప్రియమైన ప్రేక్షకులారా,
ఈ రావి ఎలా మందవుతుంది, ఎలాంటి వ్యాధులను నయం చేస్తుంది అనేది మనం తయారీ విధానంలో వివరంగా చూద్దాం రండి. ఈ రోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో రావి చెట్టులోని ఔషధ గుణాల గురించి చూస్తున్నాం. ముందుగా మనం రావి ఆకులని ఉపయోగించి జ్వరాన్ని తగ్గించే ఒక మందుని ఇప్పుడు తయారు చేద్దాం. దీనికి కావలసిన పదార్థాలు రావి ఆకులు. రావి ఆకుల్ని లేత ఆకులు చూసి తీసుకోవాలి. తాటి కలకండ లేదా బెల్లం పొడి. రావి చెట్టుకుండే లేత ఆకులు, ఐదు నుండి 10 ఆకుల వరకు తీసుకోవచ్చు. లేత రావి ఆకులను తెచ్చి నీటిలో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి, లేదా దంచి కూడా వేయొచ్చు. ఇందులో కొంచెం కలకండ పొడి వేయాలి. దీనికి బదులు బెల్లపు పొడి లేదా తేనె కూడా యూజ్ చేయొచ్చు. 1 గ్లాసు నీరు పోసి మరిగించాలి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ నాటు వైద్యం కార్యక్రమంలో రావి దానిలోని ఔషధ గుణాల గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈ రావి లేత ఆకుల్లో ఒక యాంటీ పైరెటిక్ అనే ఔషధ గుణం దాగి ఉంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఎనాలజిసిక్, యాంటీ ఫంగల్ అనే గుణాలు ఉన్నాయి. అంటే వాపుని కరిగిస్తాయి, నొప్పిని తగ్గిస్తాయి, శిలీంధ్రాలను దూరం చేస్తాయి. ఫెబ్రిఫ్యూజ్ అని చెప్పబడే రీతిలో చెమటను ఉత్పత్తి చేసి జ్వరాన్ని తగ్గిస్తాయి. యాంటీ పైరెటిక్, జ్వరాన్ని నయం చేయగలిగిన మందుగా ఇవి ఉంటాయి. ఏ విధమైన జ్వరం వచ్చినా ఈ రావి ఆకులు 10 తీసుకొని వాటిని నీటిలో వేసి కాచి తీపి వేసి దాన్ని ఒక రోజుకు 1-2 సార్లు తీసుకుంటూ ఉన్నట్టయితే జ్వరం అనేది తగ్గిపోతుంది. ముఖ్యంగా జ్వరం ఏ విధంగా వచ్చినా మనం ఈరోజు పారాసెటమాల్, అసిటామినోఫిన్, అలాగే ఆస్పిరిన్ ఇలాంటి ఎన్నో మాత్రల్ని తరచు తీసుకుంటున్నాం. 6 గంటలకు ఒకసారి ఈ మాత్రలను తీసుకోవడం జరుగుతుంది. అది కాలేయాన్ని బాధించే ఒక వైద్యంగా మారుతుంది. ద డ్రగ్ ఇండ్యూస్డ్ జాండీస్, ద పారాసెటమాల్ ఇండ్యూస్డ్ లివర్ డిజార్డర్, ఇలా తర్వాత ఇంగ్లీషులో చెప్పవలసిన స్థితికి మనం గురవుతున్నాం. అలాంటి ప్రమాదం లేకుండా ఈ లేత రావి ఆకుల్లో జ్వరాన్ని నయం చేయగల ఒక అద్భుతమైన మందు ఉంది అనేది మనం గుర్తించి ఉపయోగించుకోవాలి. లేత రావి ఆకులు, కలకండ పొడితో చేసిన కషాయం ఇప్పుడు రెడీ అయ్యింది. దీన్ని వడకట్టాలి. జ్వరం ఉన్నప్పుడు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూటల 100 ml చొప్పున ఈ కషాయాన్ని రెగ్యులర్గా 3 రోజులు తీసుకుంటే జ్వరం తగ్గడమే కాకుండా జ్వరం వల్ల ఏర్పడుతూ ఉండే ఒళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయి. ఈ రోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో రావి చెట్టులోని ఔషధ గుణాల గురించి చూస్తున్నాం. రావి చెట్టుకుండే లేత ఆకులు జ్వరాన్ని తగ్గించే మందు అవుతాయని చూసాం. తర్వాత మనం రావి గింజలని ఉపయోగించి వీర్య కణాల లోపాన్ని సరిచేసే మందు ఎలా తయారు చేయాలో చిన్న విరామం తర్వాత చూద్దాం. మగవారిలోని వీర్య కణాల లోపాన్ని పోగొడుతుంది. వాటి పయన శక్తి, మోటిలిటీ, దాన్ని పెంపొందించే మందుగా ఈ రావి. ఈ రోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో రావి చెట్టులోని ఔషధ గుణాల గురించి చూస్తున్నాం. రావి చెట్టుకుండే లేత ఆకులతో తాటి కలకండ లేదా బెల్ల పొడి చేర్చి మనం కషాయంగా తీసుకుంటే అది జ్వరాన్ని తగ్గించే మందు అవుతుందని చూసాం. నెక్స్ట్ మనం రావి చెట్టు గింజలని ఉపయోగించి వీర్య కణాలను పెంపొందించే ఒక మందు ఇప్పుడు తయారు చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు రావి గింజలు, కాచిన పాలు, తేనె. రావి చెట్టు గింజలు 1 టీ స్పూన్ తీసుకోవాలి. అందులో కొంచెం నీరు పోసి ఉడికించాలి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ నాటు వైద్యం కార్యక్రమంలో రావి చెట్టు, దానిలోని భాగాలు, అవి మందులయ్యే విధానం అన్నీ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఫికస్ రేలిగోసా అని ఇంగ్లీషులో చెప్పబడుతూ ఉండే రావి, అంజూర పళ్ళ వంటి చిన్న
పళ్ళు దీనికి ఉంటాయి. అంతేకాకుండా అంజూర పళ్లలో ఉన్నట్టుగానే పురుగులతో కూడిన గింజలు కూడా పుష్కలంగా కనిపిస్తాయి. అందుచేతే ఇది ఫికస్ అనే జాతికి చెందినది అని మనం చెప్పవచ్చు. ఈనాటి సమాజంలో ఇన్ఫెర్టిలిటీ అని చెప్పబడే సంతాన లేమి ఇది ఇరు వర్గాల వారిని బాధిస్తున్న విషయం. ఆడ మగ ఇరు వర్గాలను ఇది బాధిస్తూ ఉన్న సమస్యగా ఇప్పుడు ఉంది. ఈ ఇరు వర్గాలకు ఈ సమస్యను తొలగించే మందుగా ఈ రావి పనిచేస్తుంది. రావి చెట్టుకి ప్రదక్షిణ చేస్తే మహిళల గర్భాశయంలో లోపాలు తొలగి గొడ్రాలితనం పోయి ఆమె గర్భం ధరిస్తుంది అనేది భారతీయ వైద్య శాస్త్రం. దీని గురించి కొందరు ఒక సామెత కూడా చెబుతారు. రావి చెట్టుకి ప్రదక్షిణ చేసిన వెంటనే కడుపు తడివి చూసుకున్న పిల్లలాగా అని కూడా ఒక సామెత చెబుతారు. ఇది తొందరపాటు పనికి రాదు అనడానికి ఉపయోగించబడే సామెతే తప్ప రావి చెట్టుని తప్పు పట్టాలి అనే ఉద్దేశ్యం కాదు. రావి చెట్టుకి ప్రదక్షిణ చేస్తే గర్భం నిలుస్తుంది అనేది వాస్తవం. కానీ తొందరపడి వెంటనే నిలిచిందా అని చూసుకోకూడదు అనే ఉద్దేశంతోనే ఆ సామెతను చెప్పడం జరిగింది. ఈ చెట్టుకి ప్రదక్షిణ చేస్తే ఆడవారి గర్భాశయ లోపాలు పోతాయి అనే స్థితిలో రావి పళ్లలోని గింజలు వాటిని సేకరించి మనం దాచిపెట్టుకోవడం మంచిది. లేదా నాటుమందుల దుకాణాల్లో రావి గింజలు అమ్మడం అనేది జరుగుతుంది. వాటిని తెచ్చి ఉపయోగించుకోవాలి. ప్రతిరోజు 1 టీ స్పూను వరకు రావి గింజల్ని నీటిలో వేసి ఉడికించి ఆ నీటిని తీసి పాలతో కలిపి తీపి వేసి తాగుతూ ఉంటే ద స్పోమ్ కౌంట్ మగవారిలోని వీర్య కణాల లోపాన్ని పోగొడుతుంది. వాటి పయన శక్తి మోటిలిటీ దాన్ని పెంపొందించే మందుగా ఈ రావి గింజలు పనిచేస్తాయి అనేది గుర్తుంచుకొని ఉపయోగించుకోవాలి. రావి గింజల కషాయం ఇప్పుడు రెడీ అయ్యింది. దీన్ని వడకట్టాలి. వడకట్టి చివరిగా ఇందులో కొంచెం కాచిన పాలు పోయాలి. రుచి కోసం కొంచెం తేనె వేయాలి. రావి గింజల కషాయం రాత్రి పడుకునే ముందు రెగ్యులర్ గా దీన్ని తీసుకుంటే వీర్య కణాల లోపం తొలగిపోవడమే కాకుండా వీర్య కణాల మోటిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ మనం రావి చెట్టు బెరడుని ఉపయోగించి అల్సర్, గొంతులో పుండు, కంఠనాళాల్లో ఏర్పడే పుళ్ళు వీటిని తగ్గించే మందుని ఇప్పుడు తయారు చేద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: రావి చెట్టు బెరడు పొడి. రావి చెట్టు బెరడు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా ఎండబెట్టి దాన్ని పొడి చేసి జల్లించి పెట్టుకోవాలి. తేనె. రావి చెట్టు బెరడు పొడి 1/4 టీ స్పూన్ వేయాలి. అందులో 1 గ్లాసు నీరు పోసి మరిగించి కషాయం తయారు చేయాలి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి నాటు వైద్యం కార్యక్రమంలో రావి చెట్టులోని భాగాలు, వాటిని మందుగా చేసే విధానం అన్నీ మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ రావి చెట్టుకుండే బెరడు బాగా వగరు రుచితో ఉంటుంది. అందుచేత ఇది ఒక యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్, యాంటీబయాటిక్ అనే రీతిలో ఒక వ్యాధి నివారణగా, శిలీంధ్రాలను తొలగించేదిగా, సూక్ష్మ క్రిములను అంతం చేసేదిగా పనిచేస్తుంది. చర్మ వ్యాధులను పూర్తిగా తొలగించి వేసే ఒక గుణాన్ని ఈ రావి బెరడు మనకు అందిస్తుంది. అంతేకాకుండా లోపలి అవయవాల్లో ఏర్పడుతూ ఉండే పుళ్ళు, ముఖ్యంగా టాన్సిలిటిస్ గొంతులో పుండు, లారింగిటిస్ కంఠ నాళంలో ఏర్పడుతూ ఉండే పుళ్ళు, లారింగిటిస్ అని చెప్పబడే రీతిలో ఊపిరితిత్తుల నుండి గొంతు వరకు ఏర్పడుతూ ఉండే అన్ని సమస్యలకు, ఇన్ఫెక్షన్స్కి, అలర్జీకి ఈ రావి చెట్టుకు ఉండే బెరడు కషాయం మనకి మందుగా ఉపయోగపడుతుంది.
పలు యాంటీబయాటిక్స్ అనే ఆధునిక మందులను తీసుకునేటప్పుడు వారికి విరోచనాలు, రక్తం తగ్గిపోవడం, అనీమియా, ద ప్లేట్లెట్స్ అని చెప్పబడే రక్త పట్టికలు తగ్గిపోవడం ఇవన్నీ ఏర్పడతాయి అనే ఒక భయం ఉంటుంది. కానీ ఈ రావి చెట్టుకుండే బెరడుని కషాయం చేసి తీసుకున్నప్పుడు ఏ విధమైన దుష్ఫలితాలు లేకుండా లోపలి అవయవాల పొళ్ళని నయం చేయడం జరుగుతుంది. ఇదే కషాయాన్ని పైపోతగా పూసినప్పుడు, ఒంటిని కడిగినప్పుడు దురదను కలిగించే చర్మ వ్యాధులు అన్నిటికీ అద్భుతమైన మందుగా ఉపయోగపడుతుంది అనేది గుర్తు పెట్టుకొని మనం వాడుకోవాలి. రావి చెట్టు బెరడు కషాయం ఇప్పుడు రెడీ అయ్యింది. ఈ కషాయాన్ని వడకట్టి చివరిగా ఇందులో కొంచెం తేనె వేయాలి. గొంతు రాపిడి, కంఠనాళాల్లో పుళ్ళు, అల్సర్ వంటి సమస్యలున్న వాళ్ళు రావి బెరడు కషాయాన్ని రోజు తాగుతూ ఉంటే ఆ సమస్యలు తీరిపోతాయి. రావి బెరడు కషాయంలో ఇప్పుడు కొంచెం తేనె కలుపుకుందాం. నయం కాని పుళ్ళు ఉన్న వాళ్ళు కూడా రావి చెట్టు బెరడు కషాయంగా తాగుతూ ఉంటే పుళ్ళు చీము పట్టకుండా పోతాయి. పుళ్ళని వాష్ చేయడానికి మనం ఈ కషాయాన్ని తేనె లేకుండా వాడాలి. ఈ రోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో రావి చెట్టులోని ఔషధ గుణాల గురించి చూస్తున్నాం. రావి చెట్టుకుండే లేత ఆకులు జ్వరాన్ని తగ్గించే మందు అవుతాయని చూసాం. రావి గింజలు వీర్య కణాలను పెంపొందించే మందు అవుతాయని చూసాం. తర్వాత మనం ఈనాటి వైద్య సందేహ విభాగంలో చాలా మంది అడిగిన ఒక ప్రశ్న, చలికాలంలో చర్మం డ్రై అవడం వల్ల ఏర్పడుతూ ఉండే దురద, ఆ దురదని పోగొట్టే మందు ఏమిటి అని అడిగారు. దీనికి సమాధానాన్ని చిన్న విరామం తర్వాత చూద్దాం. ఒంటి నొప్పులు లేకుండా చేస్తాయి, ఒంట్లోని వేడిని తగ్గించి ఒంటికి బలం చేకూరుస్తాయి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి నాటు వైద్యం కార్యక్రమంలో రావి, దానిలోని ఔషధ గుణాలు అన్నీ మనం చూసి తెలుసుకున్నాం. చెరువుగట్టు ఉంటే అక్కడ రావి చెట్టు తప్పకుండా ఉంటుంది. అందుచేత ఇది మనకు తేలికగా దొరుకుతూ ఉండే ఒక మూలిక అనేది ఇక్కడ అందరూ గుర్తుంచుకొని ఉపయోగించుకోవాలి. ఫికస్ రిలిజియోసా అనేది దీని బొటానికల్ పేరు. ఫికస్ రిలిజియోసా, పీపల్ ట్రీ అని ఇంగ్లీషులో దీనికో పేరు ఉంది. అశ్వత్థం అని సంస్కృతంలో దీన్ని పిలుస్తారు. అరస మరం అని తమిళ భాషలో దీన్ని పిలుస్తారు. ఇది హిందూ మతంలో ఒక పవిత్రమైన వృక్షంగా భావించబడుతూ ఉంది. ఈ రావి చెట్టుని స్త్రీలు పూజిస్తూ ఉంటారు అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ రావి ఆకులు, లేత ఆకులు ఒక యాంటీపైరటిక్ అనే రీతిలో జ్వరాన్ని పోగొడతాయి, ఒంటి నొప్పులు లేకుండా చేస్తాయి, ఒంట్లోని వేడిని తగ్గించి ఒంటికి బలం చేకూరుస్తాయి అని కూడా మనం తెలుసుకున్నాం. దీని గింజలు మగవారిలోని సంతానాలేమిని పోగొడతాయి, పురుషత్వాన్ని పెంచుతాయి, వీర్య కణాల నీటి సత్వాన్ని తగ్గించి వీర్యం చిక్కబడేలా పరిస్థితిని, వీర్య కణాల సంఖ్యని, వాటి మోటిలిటీ అని చెప్పబడే పైన శక్తి, వీటిని పెంపొందించే ఒక మందుగా ఈ రావి గింజలు అనేవి పని చేస్తాయి అని మనందరం గుర్తుపెట్టుకోవాలి. దీని బెరడు కషాయం మందుగా తాగడం వల్ల లోపలి అవయవాల్లోని పుళ్ళు నయమైపోతాయి, పైన కడగడం వల్ల చర్మ వ్యాధులు అన్నీ తొలగిపోతాయి. ఇవన్నీ గుర్తుంచుకొని ఉపయోగిస్తూ ఉండాలి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ కార్యక్రమానికి చాలా వైద్య సందేహాలు అడిగి ఎందరో ఉత్తరాలు రాశారు. అందులో ఒకటి పొడి బారిన చర్మం, దానివల్ల ఏర్పడుతూ ఉండే దురద. ముఖ్యంగా శీతాకాలంలో చర్మం పొడారిపోతుంది, కాస్త దురదగా కూడా ఉంటుంది. దీనివల్ల అందం తగ్గిపోవడం జరుగుతుంది, జుగుప్సగా ఉంటుంది. ఇలాంటి స్థితిలో నాటు మందుల దుకాణాల్లో కానుగ నూనె లేదా కానుగ నెయ్యి, పొంగేనియా పిన్నట అని వృక్ష శాస్త్రంలో పిలువబడే మూలిక, ఈ కానుగ నూనెను తెచ్చి కాస్త దురదగా ఉన్న చోట కొంచెం గట్టిగా రుద్దుతూ ఉన్నట్టయితే ఆ దురద తగ్గిపోతుంది. ఎండిపోయిన చర్మానికి
మళ్ళీ మృదుత్వం ఏర్పడుతుంది అనేది అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా చర్మం ఎక్కువగా ఎండిపోయినట్లయితే ఈ కానుగ నూనెతో పాటు కొబ్బరి నూనెను కలిపి శరీరం మొత్తం పూసుకొని ఉంచి అరగంట సేపు ఆగి స్నానం చేస్తూ ఉంటే చర్మం మృదువుగా అవుతుంది. ఇది అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ కార్యక్రమానికి చాలా ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. ఈ రోజు ఒక ఉత్తరానికి సమాధానాన్ని చూద్దాం రండి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి ఉత్తరం బాలానగర్ అనే చోటు నుండి విజయవాడ, కృష్ణా జిల్లా బాలానగర్ అనే చోటు నుండి స్టీఫెన్ రాజ్ అనే కుర్రాడు రాశాడు. వయస్సు 20 ఏళ్లని ఇందులో రాశాడు. ఇతనికి తలలో మధ్య భాగంలో 4 సంవత్సరాలుగా జుట్టు ఎక్కువగా రాలిపోయి బట్టతల ఏర్పడుతోంది అని ఇందులో రాశాడు. 5 సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది. ఇది వేరు క్రిముల వల్ల కావచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అంటే పేను కొరుకుడు అని మనం మామూలుగా దీన్ని చెబుతూ ఉంటాం. ఇంగ్లీషులో అలోపీషియా అరియోటా అని ఈ వ్యాధిని ఒక పేరుతో పిలుస్తూ ఉంటాం. ఇది జుట్టు గుత్తులు గుత్తులుగా రాలిపోయి అక్కడ తల నున్నగా మృదువుగా ఉండే చర్మం అక్కడ బయట కనిపించేలా చేస్తూ ఉండే ఒక వ్యాధి. ఇది తల పుర్రె భాగానికి పైన ఉండే చర్మం యొక్క అడుగు భాగంలో జుట్టు యొక్క వేరు భాగాన్ని తినేసే ఒక పురుగు వల్ల ఇది ఏర్పడుతుంది. అలోపీషియా అనే ఒక స్థితి. ఈ క్రిములు ఆ జుట్టు యొక్క వేరు భాగాన్ని తినేయడం వల్ల జుట్టు గుత్తులు గుత్తులుగా రాలి మళ్ళీ రాని విధంగా అక్కడ నిరోధించబడుతుంది. అదే ఈ పేను కొరుకుడు అని చెప్పబడే ఒక వ్యాధి. దీనికి ఇంగ్లీషులో ఎన్ని సంవత్సరాలుగా మందులు తీసుకున్నా కూడా నయం కావడం లేదు. అయితే ప్రకృతి వైద్యంలో దీనికి ఉమ్మెత్త ఒక అద్భుతమైన మందుగా మనకి ఉపయోగపడుతుంది. ఉమ్మెత్త కాయ, దాన్ని 2గా కట్ చేసి అందులో నుండి వచ్చే నీటిని తీసుకొని రసాన్ని తీసుకొని తలకు రాసి జుట్టు రాలిపోయిన చోట రాసి కాస్త గట్టిగా రుద్ది అరగంట సేపు ఆగి స్నానం చేస్తూ ఉంటే కొన్నాళ్లకు ఆ చోటులో జుట్టు పెరగడం జరుగుతుంది. ఇది నోటికి తగలనివ్వకుండా కళ్లకు తగలనివ్వకుండా ఉపయోగించుకోవాలి. ఉమ్మెత్త అని చెప్పే రీతిలో దీన్ని నోట్లో మనం పెట్టుకున్నట్టయితే ఉన్మాదం అని చెప్పబడే ఒక స్థితి ఏర్పడుతుంది. అది మాత్రమే కాకుండా అతి మధురం, అతి మధురాన్ని తలకు రుద్దుకోవడం, ఉల్లిపాయల్ని ఉప్పులో అద్ది జుట్టు రాలిపోయిన చోట లైట్గా రుద్దుకుంటూ ఉండడం, ఇవన్నీ ఈ జుట్టు రాలిపోయిన చోట మళ్ళీ రావడానికి తప్పకుండా తోడ్పడతాయి అని ఈ కుర్రాడికి నేను చెప్పగలను. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ రోజు ఒక ఉత్తరానికి సమాధానాన్ని మనం చూశాం. ముందుగా నాటు వైద్యం కార్యక్రమంలో ఒక మూలిక, దానివల్ల నయమయ్యే వ్యాధులు, ఆ మూలికను మందుగా చేసే విధానం, అన్ని తయారీ విధానంలో పలు రకాలుగా వివరంగా మనం మన ఇంట్లో ఉండి చూసి తెలుసుకున్నాం. ఇటువంటి మరో కార్యక్రమంలో మనం మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం. ఈనాటి నాటు వైద్యం కార్యక్రమంలో చెరకు, దానిలోని ఔషధ గుణాలు, వీటి గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈ చెరకులో 2 రకాలు